పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. బాంబాయి లైఫ్ గురించి చెప్పండి. బాంబాయి అనగానే స్లమ్ ఏరియా, ఎస్ ఒక మాఫియా, అదంతా డిఫరెంట్ కనిపిస్తుంది. ఎస్ మీరు పడ్డ కష్టాలు ఏంటి? అక్కడ కూడా మాఫియా మీరు ఎదురుపడిందా? మాఫియా అంటే గల్లీ గల్లీకి మాఫియా, ఒక గల్లీ ఎంచుకుంటారు వాళ్ళంతే. ఆ రాత్రిళ్ళు ఎవరింట్లో పడేది తెలియదు. పడడమే కాదు, ఏదన్నా సండే రోజు మటన్ తెచ్చి వండుకుంటే ఆ రాత్రి ఏదన్నా ఉంటే కనుక అది కూడా లేపుకొని పోయేటోళ్ళు అనమాట. అంత ఘోరంగా అప్పుడు 87, 86లో బొంబాయిలో మాఫియా, ముఖ్యంగా స్లమ్ ఏరియాలో. సో నాకు అలాంటిది ఏమి ఎదురు కాలేదు, కానీ భయం అయితే భయంకరంగా అక్కడ ఉన్న వాళ్ళకు, తెలుగు వాళ్ళకి ఎక్కువ ఇన్సెక్యూరిటీ. గన్ కల్చర్ కూడా ఉంది కదండి. గన్ కల్చరు, మాఫియా, అదంతా కూడా సంత కృషి ఆ ఏరియాలో. అక్కడ గోరెగాంలో అంతా లేదు, కానీ సరే ఉన్నంత వరకు ఉన్నది. అంటే ఆ ఏరియాలో అక్కడ ఒక లీడర్ ఉంటాడు, ఒక దాదా ఉంటాడు. ఆ దాదా పర్మిషన్ తీసుకుని ఏదైనా కార్యక్రమాలు చేయాలి. అట్లా రౌడీయిజం అనేది భయంకరంగా ఉంటుండే. అది ఈ పేద వర్గాల మీదనే, పేదవాళ్ళ మీదనే వాళ్ళ ప్రతాపం చూపించేటోళ్ళు. సో తాగుడుగైతే ఇంకా భయంకరంగా విచ్చలవిడిగా అట్లా పనిచేసేటోళ్ళ దగ్గర దోసుకోవడం ఇదంతా. మన దగ్గర తెలుగు వాళ్ళు వెళ్ళిన తర్వాత వలస కూలి అమ్మాయిల మీద రేపులు చేయడం కూడా జరిగేవాటి వాస్తవాన్ని. అంటే తెలుగు వాళ్ళంటే కొద్దిగా చిన్న చూపు చూసేది. అక్కడ చూసేవాళ్ళు అన్నాడి అనేది పదం, అన్నాడి అనేది పదము. అన్నాడి అంటే చదువుకోనోడు, కొద్దిగా వెనుకబడ్డోడు అనేది అదొక కల్చర్. అట్లా బొంబాయి మహిళల పట్ల చులకనగా ఉండేది. మహిళల పట్ల పెద్దగా అట్లేం లేదు, అట్లేం లేకుండే. కానీ ఎంతైనా కొద్దిగా సెకండ్ కేటగిరీ మనిషిగా ట్రీట్ చేసేవాళ్ళు మన ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి పోయేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువ పర్సెంటేజ్ మట్టి పని చేసేటోళ్ళం, మట్టి మేస్త్రి పని తప్ప ఎక్కువ, చాలా తక్కువ పర్సెంటేజ్ ఎంప్లాయీస్ అనమాట. సో అట్లా కొంత డబ్బులతోనే వడాపావు తిని బతికే రోజులు కూడా ఉన్నాయి కదా. నా జీవితంలో కూడా అదే, ఓడపావే జీవితాన్ని బతికిచ్చింది. లక్షల మంది పేదవాళ్లకు ఓడపావు అక్కడ అద్భుతమైన ఆహారం. రోడ్డు మీద అడ్డకూలిగా పనిచేసే వ్యక్తి టిఫిన్ కట్టుకొని పని దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం భోజనం ఉండదు. 90% ఓడపావు. 2 ఓడపావులు తింటే నీకు మంచి మీల్స్ తిన్నటువంటి ఎనర్జీ వస్తుంది. అంత అద్భుతమైన ఫుడ్ అక్కడ. సో అక్కడ పేద వర్గాలకు ఒక అద్భుతమైన ఆహారం అది. నేను కూడా ఓడపావులు తిని ఎన్నోసార్లు భోజనం లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. సో అది బొంబాయిలో అదొక అద్భుతమైన ఫుడ్ కల్చర్. సార్ బొంబాయి నుండి లా చాలని వచ్చారు అంటే, లా అనేది ఇంట్రెస్ట్ కాదు, ఎంకామ్ రాలేదని లా చేశారు. ఎన్రోల్మెంట్ అయిన తర్వాత సీనియర్ ఎవరండి? అయితే ఎన్రోల్మెంట్ అయిన తర్వాత ప్రాక్టీస్ ఎక్కడ చేయాలి, అప్పుడే మ్యారేజ్ ప్రపోజల్ కూడా వచ్చింది. లా కంప్లీట్ అయింది, మ్యారేజ్ చేసుకోవాలని మా అమ్మ ఒత్తిడి. ఇక ఆ ఒత్తిడి కారణంగా మ్యారేజ్ కూడా LLB కంప్లీట్ కాగానే ప్రాక్టీస్ ఎక్కడ చేయాలనేది, నా చదువు ఇంటర్మీడియట్ అంతా హైదరాబాదే. నా సొంత ఏరియా నారాయణపూర్ కాబట్టి నారాయణపూర్ కోర్టు నల్గొండ కాబట్టి నల్గొండ కోర్టులోనే పరిచయాలు ఉంటాయి, ఊరు ఇదంతా ఉంటుంది కాబట్టి అక్కడైతేనే బెటర్ కదా అని చెప్పి నా మిత్రులు ఒకరిద్దరు సజెస్ట్ చేసిరనమాట. అప్పటికి కొంత వామపక్ష భావజాలము, మా నాన్నగారు కమ్యూనిస్టు, కొన్ని పాటలు పాడి ఈ కల్చర్ ఉంది. ఆ తర్వాత నారాయణపూర్ హాస్టల్లో చదివేటప్పుడు కొద్దిగా CPI భావజాలం అక్కడికి పోయినా. ఆ తర్వాత కొన్ని రాచకొండ ఫీల్డ్ రేంజ్ మీద పల్లె సుద్దులు రాయడం, పాటలు రాయడం, ఇట్లా ఇదంతా జరుగుతున్న క్రమంలో కొద్దిగా విప్లవ భావజాలం ఉంది కాబట్టి ఎవరు ఆఫీస్ అయితే బెటర్ అనే దానిపైన కొద్దిగా ఆర్గనైజేషన్స్గా కొంత లింక్ ఉంది, నాకు వచ్చింది అది. సో రాఘవ రంగారావు గారి పేరు వినపడి, RRR అంటారు. రాఘవ రంగారావు అనే సీనియర్ మోస్ట్, నల్గొండ కోర్టు ఏర్పడ్డ నాటి నుంచి ఆయన ఉన్నది చాలా టాప్ సీనియర్ మోస్ట్. అట్లాగే పౌర హక్కుల సంఘం ఫౌండర్ మెంబర్. ఆయన శ్రీశ్రీ పీరియడ్లో కూడా పత్తిపాటి వెంకటేశ్వర్లు, శ్రీశ్రీ ఆధ్వర్యంలో ఈజ్ ది వన్ ఆఫ్ ది ఫౌండర్ పౌర హక్కుల సంఘానికి. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల చరిత్ర ఉంది ఆయనకు. నేను వెళ్ళే నాటికి దాదాపు సార్ ఒక 4-5 కేసులలో అప్పేర్ అయింది తప్ప మొత్తం ఛాంబర్ ప్రాక్టీస్ ఇక నేను వెళ్ళిన నాటికి. సో అప్పుడు LLB అయిపోయిన తర్వాత 1 year లీగల్ ట్రైనింగ్ పెట్టారు. రెడ్ టైం అబ్జర్వ్ చేయాలి, సీనియర్ దగ్గర రికార్డ్ సబ్మిట్ చేయాలి. సో నేను సార్ దగ్గరికి సూట్ కేసు తీసుకొని కోట్ పెట్టుకొని పోయినప్పుడు, ఏ ఊరు అని అంటే ఇట్లా నారాయణపురం అన్నాడు. నారాయణపురమా అంటే అవును సార్ అన్న. ఓ నారాయణపురం అంటే చాలా చైతన్యమైన విలేజ్ అది. అప్పటికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం సార్ టచ్లో ఉంది కాబట్టి
అప్పుడు పల్లె లక్ష్మారెడ్డి ఆయన సమకాలికులు, ఆయన ఈజ్ ది వన్ ఆఫ్ ది ప్రామినెంట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మా మండల ఏరియాలో. అట్లా కొన్ని పేర్లు చెప్పి మీ ఉద్యమ ప్రాంతం మీది చాలా మంచి పరిణామం ఆఫీస్ని ఎంచుకోవడం కానీ అని చెప్పిన తర్వాత ఇక అక్కడి నుంచి నా ప్రస్తావన మొదలైంది లాయర్గా. అయితే పెళ్ళి అయింది, ఊళ్ళోనే కాపురం. రెండోది నల్గొండలో ఉండే పరిస్థితి లేదు, జూనియర్లకు అప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు, లర్నింగ్ రెడ్ అయ్యి కేసులు చేసే పరిస్థితి లేదు. అప్పుడు 1 year ఊర్లోనే ఉండి అట్లా అప్ అండ్ డౌన్ చేసుకుంటా సార్ దగ్గరికి అట్లా వెళ్ళి వస్తుండేవాడిని. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏంటి అసలు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు ఏంది, కొన్ని రోజులు చౌటుప్పల్ ఆఫీస్ కూడా ఓపెన్ చేసిన. మెయిన్ రోడ్ కదా, ఇట్లా కేసులు బోర్డులు చూసేనే వస్తారని. చౌటుప్పల్ సెంటర్ క్రైమ్ ఎక్కువ ఉండేది, రోడ్ యాక్సిడెంట్స్ అట్లా కొద్దిగా ట్రై చేసిన. ఆ బోర్డు పెట్టి 1 year దాకా నడిపించిన. మా సార్కి తెలిసింది ఇట్లా ఎక్కడ తిరుగుతున్నావు ఏంటి అని. అంటే అడ్వకేట్ అనేవాడు ఒక ఏరియాలో ఉండాలి, స్థానికంగా ఉండాలి, రెగ్యులర్గా కోర్టుకు రావాలి, అట్లయితే నేను నమ్మి కోర్టులో కేసులు వస్తాయనంటే సరే మంచిదని ఇక నేను అప్పుడు చౌటుప్పల్ ఆఫీస్ షిఫ్ట్ చేసి వీటీ థియేటర్ వెనుక ఒక 500 కిరాయి తీసుకొని ఫ్యామిలీని షిఫ్ట్ చేసి సార్ దగ్గర రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తున్న క్రమంలో అప్పటికి పౌర హక్కుల సంఘానికి న్యాయవాది లేడు, ఆ లోటు ఉంది అక్కడ. సార్ అప్పటికి ఛాంబర్ ప్రాక్టీస్ కాబట్టి నేను రైట్ టైంలో ఆఫీస్కి వెళ్ళిన అనేది సార్కి అర్థమైంది. ఇక నాకు పౌర హక్కుల సంఘము పెద్దగా పరిచయం లేదు కానీ కొంత ఈ విప్లవ భావజాలము కొంత ఐడియాలజీ ఉంది కాబట్టి సార్ ఆఫీస్కి వెళ్ళగానే తను ఎస్ యు ఆర్ రైట్ పర్సన్, రైట్ టైంలో వచ్చినావు అని బాగా ఎంకరేజ్ చేసేది. ఆ తర్వాత కొన్ని కేసులు కూడా ఫస్ట్ నాకు ఇచ్చింది ఎంసీ కేసులతోటి ఒక టఫ్ కేసే అది. ఆ కేసు మా ఏరియా అమ్మాయి, ఈ కేసు నువ్వే హ్యాండిల్ చేయాలి. అప్పటికే దాని మీద పెద్ద డిబేట్ జరిగి ఉద్యమాలు జరిగి ఇంటర్ క్యాస్ట్ అనమాట. ఈ అమ్మాయి హాస్పిటల్లో పనిచేస్తుంది, నర్సు. తను కంటి అద్దాల దాంట్లో చేస్తాడు. వీళ్ళిద్దరికీ పరిచయాలు ఏర్పడి లవ్గా మారుతుంది. పెళ్లి చేసుకోమని ప్రపోజల్ చేస్తే చేసుకోడు. అతను బీసీ, ఇతను ఎస్సీ మాదిగా అమ్మాయి. దీని మీద అప్పుడున్న పౌర హక్కుల సంఘం చాలా సీరియస్గా తీసుకొని ఒక మూమెంట్ కూడా చేసిందనమాట. అయినప్పుడు కూడా అతను వినలే. ఉద్యమం చేసిన హక్కుల ఉద్యమ కార్యకర్తల మీదనే కేసులు పెట్టిన చరిత్ర ఉందన్నమాట. అలాంటి కేసు అది బాగా ఎక్స్పోజ్ అయింది. అప్పటికి నేను వెళ్ళే సమయానికి సార్ ఆల్రెడీ డ్రాఫ్ట్ చేసి కోర్టులో వేసిండు ఎంసీ. ఇలిజిటిమేట్ సన్ ఆల్సో ఎంటైటిల్ టు క్లెయిమ్ మెయింటెనెన్స్ అనమాట. ఆ ప్రొవిజన్ ఉంది, దాని మీద ఈ కేసు నువ్వే హ్యాండిల్ చేయాలి అనేది. అదర్ సైడ్ చాలా టాప్ సీనియరు, ఆ సీనియర్తో పోటీ పడి ఆ కేసు సక్సెస్ఫుల్గా మెయింటెనెన్స్ గ్రాంట్ చేయించిన. అది నా కెరియర్లో ఫస్ట్ కేసు అది. ఓకే. సో దాని తర్వాత 2000 సంవత్సరం ఎంటర్ అయింది, 1999-2000. అప్పుడు నాకు తెలిసి పౌర హక్కుల సంఘం నుంచి బాలగోపాల్ సారు ఆల్రెడీ హెచ్ఆర్ఎఫ్గా విడిపోయినాడు. అప్పటికే పౌర హక్కుల సంఘం నాయకత్వము అజమ్ అలీ భుజాన్ వేసుకున్నాడు. అజమ్ అలీ టీచరు, ఆయన జిల్లా కార్యదర్శిగా ఉన్నాడు. రామ్రెడ్డి అని ఇంకా కొంతమంది మిగిలిపోయారు. పౌర హక్కుల సంఘంగా మొత్తంగా నిర్మాణం ఉన్నది. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ నిర్మాణంలో నన్ను జాయింట్ సెక్రటరీగా పెట్టుకున్నారు. అప్పుడు పౌర హక్కుల సంఘంలో నేను పనిచేయడం మొదలుపెట్టిన. అప్పుడు ఉద్యమకారుల కేసులు, పీపుల్స్ వారు అరెస్టు, నా నాయకత్వం కార్యకర్తలు అరెస్ట్ అయితే సార్ నాకు కేసు ఇచ్చి ఈ కేసును బెయిల్ అయ్యాలా అది ఇది అని చెప్పేటోడు. అట్లా నేను పౌర హక్కుల సంఘంలో నా ప్రస్తావన అక్కడికి వెళ్ళి మొదలైంది. ఆ తర్వాత తీవ్ర నిర్బంధం కూడా, భయంకరమైన నిర్బంధం. అప్పటికి పౌర హక్కుల సంఘం 5గురిని కోల్పోయింది. జాపా లక్ష్మారెడ్డి, గోపి రాజన్న, నర్ర ప్రభాకర్ రెడ్డి, ఆ తర్వాత మన పురుషోత్తం హైదరాబాద్లో. ఇట్లా అజమల్ మా కార్యదర్శి, నా కళ్ళ ముందరనే హత్య. అదే చెప్తున్నా. సో ఇది పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్న క్రమంలో ఉద్యమకారుల వైపు నుంచి కేసులు వేయడం, బెయిల్ వేయడం, ట్రయల్ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో అప్పుడు పురుషోత్తం రాష్ట్ర సహాయ కార్యదర్శి పౌర హక్కుల సంఘానికి. తను మహబూబ్నగర్లో ఉండేవాడు. భయంకరమైన బెదిరింపులు అవి వస్తే హైదరాబాద్కి వచ్చిండు. దిల్సుఖ్నగర్లో ఒక దగ్గర ఉండేది. ఆయనతో ఆయన బతుకున్నప్పుడు ఒక 2 ఫ్యాక్ట్ ఫైండింగ్లకు వెళ్ళాం. ఒకటి చిట్యాల దగ్గర జరిగినటువంటి పెద్ద ఎన్కౌంటర్, అది
ఒకటి ఆలేరు దాంట్లో జరిగినటువంటి ఎన్కౌంటర్. సారు వచ్చినప్పుడు ఆయన నా పురుషోత్తం వచ్చినప్పుడు ఆ 2 ఎన్కౌంటర్లో ఫ్యాక్ట్ ఫైండింగ్లో నేను కూడా ఉన్నా.